హలో గైస్, అవర్ ఇది సజయ్ కుమార్ అని మీరు చూస్తున్నారు ది ఎక్స్ప్రా యూట్యూబ్ ఛానల్. గైస్, ఇవాళ వీడియోలో మీకు ఆల్రెడీ తమిళ చూసేస్తూ ఉంటారు. సో 30K బడ్జెట్ నుంచి మనకు అప్ టు 5 lakh బడ్జెట్ వరకు బెస్ట్ కెమెరాస్ ఏంటో ఇప్పుడైతే తెలుసుకోబోతున్నాం. సేల్స్ అయితే వచ్చేసాయి మనకు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ. మనకు చాలామంది డౌట్స్ పడుతూ ఉంటారు. సో ఏ కెమెరా కొనాలి, ఏ కెమెరా అయితే మనకు ఫోటో క్వాలిటీ బాగా వస్తుంది, అలానే వీడియో క్వాలిటీ బాగుస్తుంది అని చెప్పేసి. సో నేను చెప్పే కెమెరాస్ అన్ని మీకు మంచి ఫోటో క్వాలిటీతో పాటు 4K రికార్డ్ సపోర్ట్ ఉన్న కెమెరాస్ అయితే చెప్పబోతున్నాను. సో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఒకవేళ మీరు మంచి కెమెరా తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో గైస్ మీరు మొబైల్లో 1 year బ్యాక్ మొబైల్ భయ్యా మాకు ఎందుకు అని చెప్పి సజెస్ట్ చేస్తున్నారని చెప్పి చాలామంది అడగచ్చు. కెమెరాస్లో మాత్రం అదంతా ఏముండదు. కెమెరాస్ రిలీజ్ అవ్వడమే ఎప్పుడుకో ఒకసారి, ఎప్పుడు రిలీజ్ చేస్తారో వాళ్ళకి తెలియదు. 2 years తర్వాత రిలీజ్ చేయొచ్చు, లేకపోతే 4 years 5 years ఇలా ఎంత టైం అయినా పట్టొచ్చు. కానీ కెమెరా క్వాలిటీలో మాత్రం మనకి ఎక్కడ కాంప్రమైజ్ అయితే ఉండదన్నమాట. నేను సజెస్ట్ చేసే కొన్ని కెమెరాలు అయితే మాత్రం మీకు 3 years బ్యాక్ సో అలా వచ్చినవి అన్నమాట. ఇప్పుడు నేను ఏదైతే వీడియో రికార్డ్ చేస్తున్నానో అది దగ్గర 3-4 years అయితే అయిపోయింది కెమెరా వచ్చేసి. సో ఆయన నేను యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే దానిలో 4K సపోర్ట్ ఉంది. మంచి వీడియో క్వాలిటీతో పాటు మంచి ఫోటో క్వాలిటీ కూడా మనకు చూడడానికి అయితే ఉంటుంది అనమాట. సో నేను వాడే కెమెరా వచ్చేసరికి G85, అది కూడా మీకు దీనిలో అయితే చెప్పబోతున్నాను. సో ఎవరికి ఏ బడ్జెట్లో కెమెరాస్ కావాలో దాన్ని రీసెర్చ్ చేసుకుని అయితే పర్చేస్ చేయొచ్చు. దీనికి సంబంధించిన ప్రతి ఒక్క లింక్ అనేది మనకు డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు క్లిక్ చేసి అయితే మన లింక్స్ని యూజ్ చేసుకుని అయితే పర్చేస్ చేయండి. ఓకే, ఇదంతా పక్కన పెట్టేసి ఇంకా మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోతాం. ఇందులో మనకు ఫస్ట్ కెమెరా చూసుకున్నట్లయితే Panasonic Lumix G7. ఇది నా ఫేవరెట్ కెమెరా. మీకు కొన్ని సినిమాటిక్ వీడియోస్ అయితే డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను G7తో. ఇది మీకు ప్రైస్ చూస్తే నమ్మలేరు, 37 అంటే 38K అయితే ఉంది. మనకు ఆఫర్లో పోను ఇంచుమించు మనకి ఒక 33K, ఒక 33,000 అయితే వచ్చేస్తుంది మనకి ఈజీగా. సో ఇది మనకు 4K సపోర్ట్ అయితే ఉంటుంది. 4K 30 FPS వరకు మీరు రికార్డ్ చేసుకోవచ్చు. ఫుల్ హెచ్డీ అయితే మీకు 60 FPS వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే వీడియో రికార్డ్ చేస్తున్నాను, అది G85. ఏంటంటే G7కి డాడీ లాంటిది అనమాట. అంతే, రెండు సేమ్ టు సేమ్ ఉంటాయి. మీకు కెమెరా క్వాలిటీ ఎక్కడ తగ్గదు, ఇమేజ్ క్వాలిటీ కూడా ఎక్కడ తగ్గదు, రెండు సేమ్ ఉంటాయి. కొన్ని ప్రాసెసింగ్ బట్టి మీకు చేంజెస్ ఉంటాయి అనమాట. మినిమల్ చేంజెస్ అయితే ఉంటాయి, మీకు అంత చేంజెస్ అయితే ఉండవు. ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను కదా, అది కూడా మీకు ఫుల్ హెచ్డీలో అయితే రికార్డ్ అవుతుంది. సో 4K ఎందుకంటే నా దగ్గర ఉన్న లెన్స్ సరిగ్గా లేవు కాబట్టి నేను 4K రికార్డ్ చేయట్లేదు, ఓన్లీ ఫుల్ హెచ్డీలో రికార్డ్ చేస్తున్నాను. నేను తీసే షార్ట్స్ కానీ ఏదన్నా లాంగ్ వీడియో, ఇలాంటి లాంగ్ వీడియోస్ కానీ ప్రతి ఒక్కటి నేను ఫుల్ హెచ్డీలో రికార్డ్ చేస్తాను. అదే సరిపోతుంది మనకి. 4K కావాలనుకుంటే మీరు మంచి లెన్స్ అయితే వాడాలి. నా దగ్గర ప్రస్తుతానికి అయితే మంచి లెన్స్ లేవు కాబట్టి కిట్ లెన్స్ యూజ్ చేస్తున్నాను, 14-42 mm అనమాట. దీన్ని కూడా ఒకవేళ మీరు ఈ కెమెరా తీసుకోవాలంటే 14-42 mm అయితే వస్తాయి. ఇది మీకు ఇండోర్లో మంచి లైటింగ్ ఉంటేనే ఈ లెన్స్ని యూజ్ చేయండి. లేదు మేము ఇండోర్లో అంత లైటింగ్ లేదనుకుంటే మాత్రం 50 mm లెన్స్ అయితే తీసుకోండి. సో ఈ లెన్స్ అయితే యూజ్ చేయకండి. మీకు అవుట్డోర్లో అయితే ఓకే, అవుట్డోర్లో చాలా మంచిగా పర్ఫార్మ్ చేస్తుంది ఈ లెన్స్ కానీ కెమెరా కానీ. సో మీకు ఇండోర్లోకి వచ్చేసరికి లెన్స్ ఒకటి మీరు చేంజ్ చేసుకోవాలి, G7లో కానీ G85లో కానీ. అది ఒకటి మీరు మైండ్లో పెట్టుకోండి. కార్డ్ ఆఫ్ ఫోన్ మీకు ఇది 33,000 రూపాయలకి అయితే వస్తుంది. తప్పకుండా దీన్ని తీసుకోండి. 33Kలో అస్సలు మిస్ చేసుకోకండి, చాలా బెస్ట్ కెమెరా ఇది. ఆ తర్వాత మనం చూసినట్టయితే Panasonic G85 నేను ఏదైతే యూజ్ చేస్తున్నానో ఆ కెమెరా అనమాట. ఇది కూడా నేను కొన్నది వచ్చేసరికి 50K, ఒక 48K ఏమో పడ్డది. నాకు 45K అయితే ఉంది. మనకు ఆఫర్స్ పోను అటు ఇటుగా ఒక 43K అయితే వస్తుంది అనమాట. తప్పకుండా తీసుకోండి. సేమ్ ఫీచర్స్ G7కి ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో అదే ఫీచర్స్ దీనికి కూడా ఉంటాయి. ఓల్డ్ కెమెరా అని చెప్పేసి మీరు తక్కువ అంచనా వేయకండి. టచ్ స్క్రీన్తో వస్తుంది, ఫ్లిప్పబుల్ స్క్రీన్తో వస్తుంది, కాంపాక్ట్గా ఉంటుంది, 4K రికార్డ్ సపోర్ట్ కూడా ఉంటుంది, 16 MP కెమెరా ఉంటుంది అనమాట. సో 16 MP ఏంటి భయ్యా, మాకు ఇప్పుడు వచ్చే మొబైల్స్కి 108 MP కూడా వస్తుంది, 200 MP వస్తుంది అని చెప్పేసి. సో మీరు మొబైల్ మెగాపిక్సెల్తో కెమెరాతో మీరు అస్సలు కంపేర్ చేయకండి. మొబైలే, కెమెరానే. సో ఆ రెండింటికి అస్సలు కంపేర్ అయితే రుద్దకండి. ఎందుకంటే మీరు మూవీస్ చూస్తూ ఉంటారు. సో యారీ అలెక్సా కానీ ఇంకా రెడ్ కెమెరా కానీ వీటిలో మనకు 200 MP 1000 MP ఇట్లేం ఉండవు. మనకు 7 MP ఉంటుంది, 8 MP ఉంటుంది, 12 MP ఉంటుంది, 20 MP ఇంతే ఉండే అనమాట మూవీస్ కెమెరాస్. అక్కడ ఏంటంటే మనం ఇమేజ్ తీస్తున్నాం అంతే, 200 MP ఇమేజ్ తీస్తున్నాం కానీ వీడియో షూట్ చేయలేం కదా. సో ఇక్కడ మెగా పిక్సెల్స్ మీకు మ్యాటర్స్ కాదు, ఇక్కడ ఓన్లీ సెన్సార్ సైజ్ అనేది ఇక్కడ మ్యాటర్స్. ఫోన్ సెన్సార్ ఎంత ఉంటుంది, ఘోరం అంత ఉంటుంది. కెమెరా సెన్సార్ చూసినట్టే మనకు చాలా పెద్దగా ఉంటుంది అనమాట. సో అందుకే క్వాలిటీ అనేది మీకు కెమెరాలో బాగా వస్తుంది. మీరు ఏ కెమెరా తీసుకొని కానీ మొబైల్తో మాత్రం అస్సలు కంపేర్ చేయకండి, అదొకటి మైండ్లో పెట్టుకోండి. ఇది తప్పకుండా 43Kలో బెస్ట్ కెమెరా అయితే అవుతుంది అనమాట. సో ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ట్రై చేయండి. ఆ తర్వాత మనకు నికాన్ Z30 అనమాట. ఫస్ట్ నేను ఇదే తీసుకుందాం అనుకున్నాను, 61K అయితే ఉందన్నమాట. వాడు ఏకంగా మళ్ళీ 70K అయితే పెంచేశాడు. అందుకని చెప్పేసి నేను వదిలేసాను దీన్ని. ఇప్పుడైతే మళ్ళీ
ప్రైస్ అనేది డ్రాప్ అయింది, 60K అయితే వస్తుంది. ఆఫర్స్ మనకు అటు ఇటుగా ఒక 58K అయితే వస్తుంది అనమాట. సో ఇది కూడా నేను తప్పకుండా తీసుకోమని చెప్తాను, ఎందుకంటే ఇది మనకు 4K సపోర్ట్ అయితే ఉంటుంది. మీకు ఇమేజ్ క్వాలిటీ కానీ వీడియో క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. ఒకసారి రివ్యూ చూడండి, రివ్యూ చూస్తే మీరు దీన్ని ఖచ్చితంగా పర్చేస్ చేయండి. Z30 అనేది తక్కువ అంచనా వేయకండి. బ్రాండ్లోకి వెళ్ళిపోదాం. సోనీలో ZV-E10L అనమాట. ఇది మనకు 24 MP అయితే వస్తుంది. ఇది మనకు నేను చెప్పే ప్రతి ఒక్కటి మోస్ట్లీ మీకు మిర్రర్లెస్ కెమెరాస్ అయితే వస్తాయన్నమాట. DSLR ఇప్పుడు తగ్గిపోయింది, ఇప్పుడు వచ్చేటి అన్ని మిర్రర్లెస్ కెమెరాసే. సో మనకు కాంపాక్ట్గా ఉంటుంది, క్వాలిటీ మాత్రం హై రేంజ్లో ఉంటుంది. సో ఇది వచ్చేసరికి సోనీలో బెస్ట్ బడ్జెట్ కెమెరా అని చెప్పొచ్చు. ఇది మనకు 59,000 అయితే ఉంది. కార్డ్ ఆఫర్స్ అవన్నీ యూజ్ చేశాక మనకు ఒక 53 to 54K అయితే వచ్చేస్తుంది. తప్పకుండా తీసుకోండి. మోస్ట్ రికమెండెడ్ కెమెరా. చాలా మంది యూట్యూబర్స్ అండ్ క్రియేటర్స్ అయితే యూజ్ చేస్తున్నారు కెమెరాని. చాలా బాగుంటుంది. 4K మూవీ రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనం వీడియో క్వాలిటీలో కానీ ఇమేజ్ క్వాలిటీలో కానీ ఎలాంటి కాంప్రమైజ్ అయితే ఉండదు, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత మనకి ఇక్కడ చూసినట్లయితే కెనాన్ EOS 200D Mark II అయితే ఉంది. ఇది నేను చాలా వరకు యూజ్ చేశాను, చాలా బాగుంటుంది. ఫొటోస్ క్వాలిటీ కానీ వీడియో క్వాలిటీ కానీ. మీకు లెన్స్ ఒకటి చేంజ్ చేసుకోండి, కిట్ లెన్స్తో మాత్రం షూట్ చేయకండి. కిట్ లెన్స్ వర్స్ట్ ఉంటాయి. సో మీరు సపరేట్గా లెన్స్ తీసుకొని యూజ్ చేసుకుంటామంటే మాత్రం సో బెస్ట్ కెమెరా అయితే అవుతుంది అనమాట. ఇది కాంపాక్ట్గా ఉంటుంది, కెమెరా క్వాలిటీ బాగుంటుంది. 4K సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. మీకు ఇది 4K 30 frames వరకు సపోర్ట్ ఉంటుంది. ఒకవేళ కెనాన్లో మాకు బ్రాండ్లో కావాలంటే మాత్రం దీనికైతే వెళ్ళిపోండి. కెనాన్ EOS 200D Mark II అనమాట. ఇది ప్రెసెంట్ దీని ప్రైస్ 56K అయితే ఉంది. ఆఫర్స్ మీకు అటేట్గా 54 to 55K అయితే వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని కూడా నేను సజెస్ట్ చేస్తాను. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కెనాన్ EOS R50 మిర్రర్లెస్ కెమెరా అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. మా ఫ్రెండ్ అయితే యూజ్ చేశాడు, ఇది చాలా బాగుంది కెమెరా. నేను కూడా యూజ్ చేశాను, ఒక 2-3 వీడియోలు అయితే దీనిలో షూట్ చేయడం జరిగింది. చాలా బాగుంటుంది కెమెరా క్వాలిటీ అనేది. సో తప్పకుండా దీన్ని కూడా ట్రై చేయండి. 58K అయితే ఉంది. మనకి ఇందులో 4K సపోర్ట్ కూడా ఉంది, అదొకటి చెప్పడం మర్చిపోయాను. 58K అయితే ఉంటుంది. ఆఫర్స్ కార్డ్ ఆఫర్స్ ఇవన్నీ పోను మనకు 55 to 56K అయితే వచ్చేస్తుంది అనమాట. సో తప్పకుండా దీన్ని కూడా నేను ప్రిఫర్ చేస్తాను. లింక్ అని కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నికాన్ Z50 మిర్రర్లెస్ కెమెరా అనమాట. నికాన్ Z30 ఉంది కదా, సేమ్ అంతే ఉంటుంది కెమెరా నికాన్ Z50. సో మీకు ఇందులో 4K సపోర్ట్ అయితే ఉంటుంది. సో బెస్ట్ పిక్చర్ క్వాలిటీ, బెస్ట్ ఇమేజ్ క్వాలిటీ, ఇంకా బెస్ట్ వీడియో క్వాలిటీ కావాలంటే దీనికైతే వెళ్ళిపోండి. మీకు ఇది విత్ లెన్స్తో పాటు వస్తుంది. నేను చెప్పేటి ప్రతి ఒక్కటి విత్ లెన్స్తో అయితే వస్తున్నాయి. ఓన్లీ బాడీ ఉన్న కెమెరాస్ కూడా సజెస్ట్ చేస్తాను. మీకు సపరేట్గా లెన్స్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ లెన్స్ అయితే బాగుంటాయని చెప్పేసి. ఇది మనకు 67K అయితే ఉంది. ఆఫర్స్ కంప్లీట్గా మీకు 64 to 65K అయితే వస్తుంది అనమాట. సో ఇది కూడా నేను సజెస్ట్ చేస్తాను కెమెరా, ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే నికాన్ Z50 మిర్రర్లెస్ కెమెరా సేమ్ ఇప్పుడు చెప్పాను కదా, సేమ్ కానీ మీకు లెన్స్ అయితే చేంజ్ అవుతాయి. సో లెన్స్ ఒక్కటే డిఫరెన్స్ అనమాట. ఇందులో మనకు 80 to 140 mm లెన్స్ అయితే వస్తాయి. అపర్చర్ మనకు 3.5 నుంచి స్టార్ట్ అవుతుంది. సో అవుట్డోర్ షూట్స్ అంటే ఏదైనా మీరు అవుట్డోర్ షూట్స్ కానీ బయట ఏదైనా ఫోటోగ్రఫీకి సంబంధించి ఫోటోలు తీయాలనుకుంటే మాత్రం ఈ లెన్స్ అయితే సరిపోతాయి మీకు. కెమెరా సేమ్ అంతే, కెమెరాలో మీకు బాడీలో అయితే ఏం చేంజ్ ఉండదు, జస్ట్ లెన్స్ అయితే చేంజ్ అయితే. ఇది మనకు 85K అయితే ఉంది. మీకు ఆఫర్స్ అటు ఇటుగా 83 నుంచి 84 లోపల అయితే వచ్చేస్తుంది. ఇది కూడా సజెస్ట్ చేస్తాను. ఆ తర్వాత మనకి ఇక్కడ సోనీ ఆల్ఫా 6400 అన్నమాట. చాలా బెస్ట్ కెమెరా, చాలా బాగుంటుంది. షార్ప్నెస్ కానీ ఇమేజ్ క్వాలిటీ, పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంటుంది గైస్. ఎందుకంటే నేను ఇది 1 year పాటు యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. చెప్పకూడదు కానీ ఏదైతే మీరు ప్రసాద్ ఆటోమొబైల్ చూసారు కదా, సో ప్రసాద్ అన్న ఛానల్ అది. సో ప్రసాద్ అన్న ఛానల్లో మ్యాక్సిమం కెమెరా యూజ్ చేసింది ఇదే అనమాట. అంటే ఓల్డ్ వీడియోస్ నేను ఉన్నప్పుడు. ఆ తర్వాత A7S అయితే తీసుకున్నారు. ఆ తర్వాత ఆటో ఛానల్ స్టార్ట్ చేశాక చాలా వీడియోస్ అనేవి ఈ సోనీ 6400లో తీయడం జరిగింది. సో వీడియో క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్ ఓల్డ్ మోడల్ ఒక వీడియో అయితే చేశాను నేను. సో ఒకసారి ప్రసాద్ ఆటోమొబైల్లో చెక్ చేయండి, అన్న ఛానల్ అయితే ఉంటుంది. ఆ వీడియో చెక్ చేశాక మీరే చెప్పండి క్వాలిటీ అనేది ఎలా ఉంటుందో. ఇది వచ్చేసరికి మనకు 74,000 రూపాయలు అయితే ఉంది. మీకు కార్డ్ ఆఫర్స్ అవి ఇవి పోను ఇంచుమించు ఒక 68K అయితే వచ్చేస్తుంది. ఇది 68 నుంచి 71K అయితే వచ్చేస్తుంది. తప్పకుండా తీసుకోండి. మోస్ట్ రికమెండెడ్ కెమెరా ఇది. మళ్ళీ చెప్తున్నాను, తప్పకుండా తీసుకోండి. ఈ కెమెరా మాత్రం అసలు మిస్ చేసుకోకండి. ఓల్డ్ అని చెప్పేసి మీరు తక్కువ అంచనా వేయకండి, చాలా బాగుంటుంది కెమెరా అనేది. ఆ తర్వాతకి మనకి ఇక్కడ నికాన్ Z6 అయితే ఉంది. సో మోస్ట్ రికమెండెడ్ కెమెరా. 1,11,000 మీరు పెట్టగలిగితే ఈ కెమెరా అయితే తీసుకోండి. చాలా బాగుంటుంది క్వాలిటీ అనేది. మీకు పిక్చర్ క్వాలిటీ కానీ, ఆ షార్ప్నెస్ కానీ, ఇమేజ్ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. 4K సపోర్ట్ అయితే ఉంటుంది. 4Kలో అప్ టు 30 frames వరకు అయితే మీరు రికార్డ్ చేసుకోవచ్చు. మీకు విత్ లెన్స్ తో పాటు అయితే వస్తుంది. 24 to 70 mm అయితే ఉంటుంది అనమాట. ప్రస్తుతానికి అయితే సోల్డ్ అవుట్ అయిపోయింది. ఒకవేళ సేల్లోకి వస్తే మాత్రం తప్పకుండా తీసుకోండి. 1,11,000 మీరు పెట్టగలుగుతాం. ఇంకా ఆఫర్స్ అది పోను మీకు ఒక 1,00,000 రూపాయలకి వచ్చినా 1,08,000 వచ్చినా మీరు తప్పకుండా తీసుకోండి. ఇది కూడా బెస్ట్ కెమెరా అని చెప్పొచ్చు. ఆ తర్వాతకి మనకి ఇక్కడ సోనీ ఆల్ఫా 7C అయితే ఉంది. కాంపాక్ట్ కెమెరా అనమాట. వ్లాగింగ్ అయితే మీరు చాలా బాగా యూజ్ చేయొచ్చు. చాలా మంది వ్లాగ్స్ రికార్డ్ చేస్తుంటారు కదా, వ్లాగ్స్కి యూజ్ చేయొచ్చు. అలానే మీరు ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో, లైక్ నాలాగా యూట్యూబ్ క్రియేటర్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఈ కెమెరా అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. 1,26,000 రూపాయలు అయితే ఉంది ప్రెజెంట్ ప్రైస్ అనేది. మీకు ఇంచుమించు ఈఎంఐలో తీసుకుంటే మీకు 12K వరకు అయితే
ప్రైస్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసుకుంటే 4000 మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. దీని మీద ఒక 1,20,000 మీకు బెస్ట్ కెమెరా అయితే అవుతుంది. సో తప్పకుండా దీన్ని తీసుకోండి. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే లెన్స్ అనమాట, సోనీ ఈ-మౌంట్ లెన్స్. నేను ఏదైతే ఇక్కడ చెప్పానో 7C కాంపాక్ట్ అని చెప్పేసి ఈ కెమెరాకి మీకు ఓన్లీ బాడీని మీకు 1,20,000 అయితే ఉంటుంది. మీకు విత్ లెన్స్ కావాలంటే ఈ లెన్స్ తప్పకుండా తీసుకోండి. సోనీ ఈ-మౌంట్ లెన్స్ 50mm లెన్స్ అనమాట. ఇది చాలా మంచి క్వాలిటీ లెన్స్, బడ్జెట్లో అయితే వస్తుంది. మనకు 20K అయితే ఉంది. ఆఫర్ అన్నీ వేసుకుంటే ఒక 15,000 అయితే వచ్చేస్తుంది. సో తప్పకుండా తీసుకోండి. ఆ తర్వాత మనకి ఇక్కడ సోనీ ఆల్ఫా A7 Mark III అనమాట. నేను 6 months వరకు అయితే యూజ్ చేశాను కెమెరా. ఓల్డ్ వీడియోస్ నా ఏదైతే చూసారో మీరు అవన్నీ ఇందులో రికార్డ్ చేసినవే. మీకు ఇందులో ఏంటంటే 4K రికార్డ్ చేసుకోవచ్చు, బట్ ఇందులో మనకు ఫ్లిప్పబుల్ స్క్రీన్ అయితే రాదనమాట. టచ్ అంటే ఇప్పుడు మీరు ఎవరైనా ఇద్దరు ఉన్నారనుకోండి వీడియో రికార్డ్ చేసే వాళ్ళు సపరేట్ ఉంటే ఓకే. మీరు ఒక్కరే ఉండి వీడియో రికార్డ్ చేసుకోవాలంటే మాత్రం మీకు ఫోకస్ అవుతుందా లేదా అని చెప్పేసి తిప్పి చూసుకోవడానికి కూడా మీకు ఉండదన్నమాట ఛాన్స్. అదొకటి మీరు మైండ్లో పెట్టుకుని కెమెరా తీసుకోండి. వీడియో క్వాలిటీ మాత్రం అదిరిపోతుంది, ఒక రేంజ్లో ఉంటుంది షార్ప్నెస్ అనేది. ఆ కలర్స్ కానీ సూపర్గా ఉంటుంది. ఒకవేళ మీరు ఫొటోస్ ఎలా వస్తాయని చెప్పేసి డౌట్ పడవచ్చు. సోనీ కెమెరాస్ అంటేనే ఫొటోస్ అనమాట, అంత మంచిగా వస్తాయి ఫొటోస్ అనేవి. మీరు ఒకవేళ వీడియో రికార్డ్ చేసేటప్పుడు S-Log3లో పెట్టుకోండి, అదిరిపోతుంది క్వాలిటీ. ఆ తర్వాత చూసినట్లయితే మనకు సోనీ సినిమా లైన్ FX30 ఏదైతే ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నానో, సో అందులో రికార్డ్ చేసే ప్రతి ఒక్క వీడియో అనేది FX30 అనమాట. ఇంత ముందు లాస్ట్ 10 to 15 వీడియోస్ అలానే షార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇందులో రికార్డ్ చేశాను. FX30 చాలా కాంపాక్ట్గా ఉంటుంది. హై క్వాలిటీలో వీడియోలు తీసుకోవచ్చు, ఫోటోలు తీసుకోవచ్చు. ఇది మెయిన్ వీడియోకి బిల్డ్ చేసిన కెమెరా అనమాట. మీకు ఫొటోస్ అయితే వస్తాయి, ఫొటోస్ తీసుకోవచ్చు, కానీ అంత షార్ప్ అయితే ఉండవు. కానీ వీడియో క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. ఈ కెమెరా అనేది మనకు 1,88,000 అయితే ఉంది. ఆఫర్స్ ఓన్ అటు ఇటుగా మీకు 1,74,000 నుంచి 1,75,000 అయితే ఈ కెమెరా అయితే వస్తుంది అనమాట. సో తప్పకుండా దీన్ని కూడా నేను ప్రిఫర్ చేస్తాను. సో తీసుకోండి. ఇందులో మీరు 4K 120 FPS వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. 120 FPSలో రికార్డ్ చేసుకొని మీరు స్లో మోషన్ చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది అనమాట స్లో మోషన్ అనేది. సో 4K రికార్డింగ్ అప్ టు మీకు 120 FPS అంటే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. సో తప్పకుండా దీనికైతే వెళ్ళిపోండి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే సోనీ ఆల్ఫా 7 Mark IV అనమాట. ఈ కెమెరా అనేది ఏదైతే A7 III ఉందో A7 Mark IV ఇది. సో ఇందులో ఏంటంటే మనకు టచ్ డిస్ప్లేతో వస్తుంది, ఫ్లిప్పబుల్ స్క్రీన్తో వస్తుంది. ఇందులో మనకు రికార్డింగ్ సపోర్ట్ వచ్చేసరికి 4K అప్ టు 60 frames వరకు అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫోటో క్వాలిటీ బాగుంటుంది, చాలా షార్ప్ ఉంటుంది. వీడియో క్వాలిటీ కూడా అదిరిపోతుంది. S-Logలో రికార్డ్ చేసుకొని మీరు దాని కలర్ గ్రేడింగ్ చేసుకున్నారంటే ఒక రేంజ్లో ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో ఒక 2-3 వీడియోస్ అయితే ఉన్నాయి దీంతో, సినిమాటిక్ వీడియోస్. అవన్నీ ఇందులో రికార్డ్ చేసినవే. సో ఒకసారి వీలైతే డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను, అక్కడ నుంచి ఓపెన్ చేసి ఆ క్వాలిటీ అనేది అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇందులో నేను ఒక ఇష్యూ గమనించింది ఏంటంటే, మీకు ఎక్కువసేపు వీడియో రికార్డ్ చేశారనుకోండి, టెంపరేచర్ ఎక్కువ అయిపోయిందని చెప్పేసి ఆటోమేటిక్గా అది స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అదొక్కటి నేను గమనించాను. ఇంకా మిగతా కెమెరాస్ ఇప్పటి వరకు వాడిన కెమెరాస్ అయితే అలాంటి ఎప్పుడు నేను చూడలేదు, కానీ ఈ కెమెరాలు అయితే ఫస్ట్ టైం చూశాను. ఎందుకంటే కూలింగ్ సిస్టమ్ అనేది చాలా లోగా ఉంటుంది. అదొకటి మీరు మైండ్లో పెట్టుకోండి. FX30 అయితే మీకు దాంట్లో కూలింగ్ సిస్టమ్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎంతసేపు వీడియో రికార్డ్ చేసినా కూడా మీకు ఎలాంటి హీట్ ఉండదు. మీకు అలానే టెంపరేచర్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ఆఫ్ అయిపోతుంది అనమాట. సో ఒకవేళ మీరు వీడియోస్ రికార్డ్ చేయాలి, హై క్వాలిటీ వీడియో రికార్డ్ చేయాలంటే FX30కి వెళ్ళిపోండి. లేదంటే మాకు ఫొటోస్ క్వాలిటీ బాగుండాలి, వీడియోస్ క్వాలిటీ బాగుండాలి, రెండు బాగుండాలంటే ఈ A7 Mark IVకి వెళ్ళిపోండి. సో ఈ రెండు బెస్ట్ కెమెరాస్ అని చెప్పొచ్చు. ఆ తర్వాతకి లాస్ట్ అండ్ ఫైనల్ కెమెరా, నా డ్రీమ్ కెమెరా, ఎప్పటి నుంచో నేను చెప్తూనే ఉన్నాను ప్రతి ఒక్క వీడియోలో, సోనీ FX3. ఏదైతే సోనీ FX30 ఉందో, ఈ సోనీ FX3 అనేది దాని అన్నమాట. మీకు అది ఫుల్ ఫ్రేమ్ కెమెరాతో వస్తుంది. మీకు FX30 అనేది మీకు క్రాప్ సెన్సర్తో వస్తుంది. ఇది వచ్చేసరికి FX3 వచ్చేసరికి మీకు ఫుల్ ఫ్రేమ్ సెన్సర్తో వస్తుంది. ఇంచుమించు సేమ్ ఉంటాయి, బాడీ సేమ్ ఉంటుంది, ఆ కంట్రోల్ సేమ్ ఉంటాయి, ప్రతి ఒక్కటి సేమ్ ఉంటుంది. కానీ ఇది క్రాప్ సెన్సర్, ఇది ఫుల్ ఫ్రేమ్ సెన్సర్. ఇంకా మీకు సెన్సర్ సైజ్ బాగుంటుంది కాబట్టి క్వాలిటీ కూడా అదిరిపోతుంది, షార్ప్నెస్ అనేది. ఈ FX3తో మీరు మూవీస్ కూడా రికార్డ్ చేసి ఎడిటింగ్ చేసి మీరు థియేటర్లో కూడా రిలీజ్ చేసుకోవచ్చు. OTTలో కూడా అప్రూవ్ అయితే తప్పకుండా OTTలో కూడా అమ్మేయచ్చు అనమాట. సో నెట్ఫ్లిక్స్ అప్రూవ్డ్ కెమెరా FX3 అనేది. సో మీరు ఒక 4 to 5 lakhs పెట్టగలమంటే మాత్రం తప్పకుండా FX3 అనేది తీసుకోండి. బెస్ట్ అండ్ మోస్ట్ రికమెండెడ్ కెమెరా అని చెప్పొచ్చు. సో గైస్ ఇదనమాట కెమెరా లిస్టు 30K నుంచి 5 lakh వరకు. ఇందులో మీకు బడ్జెట్ నీడ్ బట్టి మీకు ఏ కెమెరా కావాలో అక్కడ నుంచి అయితే తీసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క లింక్ అనేది ఉంటుంది, అక్కడ నుంచి క్లిక్ చేసి అయితే మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు. ఈ సేల్స్లో అస్సలు మిస్ అవ్వకండి ఈ కెమెరాస్ని. ఇక నా కష్టానికి ఒక లైక్ వేసుకొని ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలు కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.